హలో అండి. ఈరోజు లంచ్లోకి అంటే మా పిల్లలకి లంచ్లోకి అయితే క్యారెట్ రైస్ చేస్తున్నాను. ఇక్కడ క్యారెట్ అంతా పక్కన పెట్టేశాను, తురిమేసి పక్కన పెట్టేశాను. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, ఇంకా ఇవన్నీ అయితే రెడీ చేసి పక్కన పెట్టేశాను. చాలా సింపుల్గా రెడీ అవుతుంది, అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది. అందులో మా పిల్లలకి చాలా ఇష్టం కాబట్టి ఈరోజు చాలా సింపుల్గా క్యారెట్ రైస్ లంచ్లోకి చేస్తున్నాను. కడాయి పెట్టేశాను, ఒక కొంచెం అంటే ఒక గరిటె నిండా ఆయిల్ వేసాను, ఇంకా కొంచెం అయితే నెయ్యి వేస్తున్నాను అనమాట. నెయ్యి వేసి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది క్యారెట్ రైస్. తర్వాత ఇక్కడ లైట్‌గా మసాలా దినుసులు కూడా యాడ్ చేస్తున్నా. అంటే కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, బగారా ఆకు, 2 లవంగాలు. ఎందుకంటే ఎక్కువ స్పైసీ ఉంటే తినరు అందుకోసం. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి కూడా. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత కొత్తిమీర, పుదీనా. ఇది కూడా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు, ఇప్పుడైతే తురిమి పక్కన పెట్టిన ఈ క్యారెట్ తురుమంతా ఇందులో అయితే యాడ్ చేస్తున్నా. ఇప్పుడైతే ఇదంతా కలుపుకోవాలి. సిమ్‌లో పెట్టే కలుసుకోవాలి. మరి మీడియంలో పెట్టినా, హైలో పెట్టినా మాడుతుంది కాబట్టి సిమ్‌లో పెట్టయితే మంచిగా ఇది క్యారెట్ తురుమంతా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి సిమ్‌లో పెట్టి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయింది. కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ అయితే వేస్తున్నా. అలాగే కొంచెం కారం అనమాట. కొంచెం మసాలా దినుసులు యాడ్ చేశాను కాబట్టి, పచ్చిమిర్చి కూడా వేశాను కాబట్టి లైట్‌గా కొంచెం పావు స్పూన్ కారం అయితే వేశాను. ఇంకా వేసి అంతా కలుపుకోవాలి. మా వాళ్ళకైతే క్యారెట్ రైస్ చాలా ఇష్టం. ఇంకా ఇది ఇంకా కాస్త ఫ్రై అవ్వాలి. సిమ్‌లోనే పెట్టి ఫ్రై చేసుకో. కొంచెం అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నా. వేసి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ రైస్ వండేసాను. ఇంకా అదైతే ప్లేట్‌లో వేసి చల్లగా అవ్వాలనమాట. చల్లగా అయిన తర్వాత ఇంక రైస్ ఇందులో యాడ్ చేసి కలుపుకోవాలి. చాలా పొడి పొడిగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేయడమే. తర్వాత ఇప్పుడైతే అన్నం అయితే ఆరేస్తున్నా. చల్లారబెట్టిన రైస్‌నైతే ఇందులో కలుపుకోవాలి ఇప్పుడు. అన్నం అయితే చల్లారబెట్టేసాను. పొడి పొడిగా ఉంటుంది కదా చల్లారబెట్టడం వల్ల. ఇంకా ఈ క్యారెట్ తురుము ఫ్రైలో వేసేసి రైస్ అంతా కలుపుకోవడమే. ఇప్పుడు అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చాలా సింపుల్‌గా రెడీ అవుతుంది. చూడండి ఇంకా క్యారెట్ రైస్ అయితే చాలా సింపుల్‌గా చేసేసాను. నెయ్యి యాడ్ చేసి, మసాలా దినుసులు వేసి చాలా సింపుల్‌గా చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం అనమాట. ఈరోజు లంచ్‌లోకైతే మా పిల్లల కోసం క్యారెట్ రైస్ అయితే చేశాను. ఓకే అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానెల్‌ని సబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.